పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళలో వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండి పిల్లలు లేకపోవటానికి వారికోసీల్ అనేది ఒక ముఖ్యమైన కారణం. అసలు వారికోసీల్ అంటే ఏమిటి అండ్ ఎందువల్ల ఈ వారికోసీల్ ఉన్న మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి ఆ దంపతులు పిల్లలు లేక ఇబ్బంది పడతారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలున్నా, అంటే ముఖ్యంగా వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలేక బాధపడుతుంటే అటువంటి మగవాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ వారికోసీల్ అంటే ఏమిటి అండ్ ఈ వారికోసీల్ వల్ల ఎందుకు మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోతాయి అనేది. అంటే చాలా మంది మగవాళ్ళలో బీర్జాలలో ఉన్న రక్తనాళాలు నార్మల్ గా ఉండాల్సిన ఈ వెయిన్స్ లో ఉండే వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. నార్మల్గా ఎవరిలో అయినా సరే బీర్జాలలో ఈ వెయిన్స్ అనేవి ఉంటాయి. ఈ వెయిన్స్ లో వాల్వ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వాల్వ్స్ అనేవి టెస్టిస్ కి చెడు రక్తం రాకుండా, అంటే రివర్స్ డైరెక్షన్ లో చెడు రక్తం రాకుండా ఈ వాల్వ్స్ అనేవి టెస్టిస్ ని మంచి రక్తం, ఆక్సిజన్ తో పాటు వచ్చే మంచి రక్తం రావడానికి, చెడు రక్తం రాకుండా ఉండటానికి ఈ వాల్వ్స్ అనేవి, ఈ వెయిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. కానీ కొంతమంది మగవాళ్ళలో ఈ వారికోసీల్ ప్రాబ్లం ఉండటం వల్ల ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల టెస్టిస్ కి ఆక్సిజన్ లేని చెడు రక్తం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ వారికోసీల్ ప్రాబ్లం ఉంటుందో, ఈ వారికోసీల్ ప్రాబ్లం ఉన్న చాలా మంది మగవాళ్ళలో టెస్టిస్ కి ఈ వెయిన్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల స్లోగా టెస్టిస్ లో టెంపరేచర్ పెరిగిపోయి, దానివల్ల ఈ టెస్టిస్ లో టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. దాంతోపాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయింది. సో దానివల్ల పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు దంపతులు. సో ఎవరిలో అయితే ఈ మగవాళ్ళలో బీర్జాలలో ఈ రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోతున్నాయో అటువంటి వాళ్ళలో పిల్లలు లేకపోవడానికి వారికోసీల్ అనేది చాలా ముఖ్యమైన కారణం. ఈ వారికోసీల్ ప్రాబ్లం ఉండటం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి అంటే, స్టార్టింగ్ స్టేజ్ లోనేమో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. స్లోగా టెస్టిస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోవటం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయింది. స్పెర్మ్ కౌంట్ కనుక తగ్గిపోతే దానివల్ల పిల్లలేక ఇబ్బంది పడతారు. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తో పాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది అనుకోండి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక తగ్గిపోతే స్లోగా సెక్షువల్ గా అంగస్తంభన సమస్య, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే సిగ్రస్క్లోనోన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ వారికోసీల్ వల్ల. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ వారికోసీల్ ప్రాబ్లం ఉండి దానివల్ల పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు, ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది అసలు ఈ వారికోసీల్ అనేది ఎంత గ్రేడ్ ఉంది. జనరల్గా గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసీల్స్కి ఇమీడియట్గా దానికి మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ చేయించుకోవడం అనేది చాలా అవసరం. సో ఈ మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళలో ఈ టెస్టిస్కి వచ్చే చెడు రక్తం అనేది ఆగిపోయి మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ రావటం వల్ల టెస్టిస్ నార్మల్గా ఫంక్షన్ చేసి స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది. దానివల్ల న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా అవుతాయి కాబట్టి సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా సిగ్రస్క్లోనోన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో, మీ సైడ్ నుంచి కనుక ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండటానికి వారికోసీల్ కనుక కారణమైతే, ఫస్ట్ ఆ వారికోసీల్కి మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా టెస్టిస్ మళ్ళీ నార్మల్గానే ఫంక్షన్ చేసి మళ్ళీ ఆ టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ ప్రొడక్షన్ పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ దాంతోపాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా నార్మల్గానే ఉండి సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు రావు. థ్యాంక్ యూ.